నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేలకు కోటా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ ఆర్యవైశ్యుల్ని, కిరాణా వ్యాపారస్తుల్ని గంజాయి అమ్ముకుండే విధంగా వాళ్ళు చిత్రీకరించారంటే వారి షాపులకి మహిళలు కానీ ఎవరైనా వెళ్తారా? ఎప్పుడైనా ఒక్క కేసన్న కిరాణా షాపుల మీద గంజాయి అమ్మే దాఖలు ఉన్నాయా? అంటే ఎందుకు ఇంత నీచంగా ఆలోచిస్తారంటే మొట్టమొదటి నుంచి వ్యాపారస్తులన్నా ఆర్యవైశ్యులన్నా చంద్రబాబు నాయుడికి ఒక విషం కక్కుతూ ఉంటాడు. దానికి ముఖ్య కారణం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చేసే తప్పులన్నీ ఆ రోజు కొణిజేటి రోసయ్య గారు ఎండగడతా ఉంటారు. వారి మీద కోపాన్ని ఆర్యవైశ్యుల మీద ఎప్పుడూ వెలగక్కే పరిస్థితి మనందరికీ తెలుసు. అంబికా కృష్ణ గారు ఏ విధంగా ఈరోజు ఆర్యవైశ్యులకి ఏ విధంగా చంద్రబాబు నాయుడు చెప్తారు, అదే కవిత గారు ఇవాళ పార్టీలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా బయటికి రావడం జరిగింది. మద్దాల గిరి గారు కానీ, సిద్ధా రాఘవరావు గారు కానీ, పోతుల సురేష్ గారు కానీ, టీజీ వెంకటేష్ గారు, అంటే ఆర్యవైశ్యులు ఎవ్వరూ కూడా వారి దగ్గర ఉండే పరిస్థితి లేదు. కేవలం వారికి ఆర్యవైశ్యుల మీద ఉన్న కోపం మనందరికీ తెలుసు. అంటే ఆర్యవైశ్యులు అంటే మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడికి ఒక తక్కువ ఆలోచన. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులు కిరాణా షాపు వ్యాపారస్తులంతా బుద్ధి చెప్తారు. మే 13వ తేదీ కిరాణా షాపులను తక్కువ అంచనా వేస్తున్నామేమో చంద్రబాబు నాయుడు. ఒక్కొక్క కిరాణా షాపు 100 మందితో సమానం. నువ్వు బేషరతుగా క్షమాను చెప్తే ఇవాళ రావులపాలెంలో వ్యాపారస్తుల ఐక్యత చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా సరే వ్యాపారస్తుల జోలికి రావాలంటే భయపడే విధంగా వీరు ఇవాళ చేయటం చాలా సంతోషం.